లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్ అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని అంటున్న రొనాల్డ్ రోజ్ తో మా ప్రతినిధి ఉషా ఫేస్ టు ఫేస్. ఎన్నికల హంగామా ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పటి వరకు చూస్తున్నాము. ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించినటువంటి రిజల్ట్ మరికొన్ని గంటల్లో రివీల్ అవ్వబోతుంది. దీనికి సంబంధించి హైదరాబాద్ అలాగే సికింద్రాబాద్ కి సంబంధించినటువంటి జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రౌస్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎలా జరగబోతున్నాయి, అరేంజ్మెంట్స్ ఎలా జరగబోతున్నాయి? అంటే మనకు మొత్తం 13 సెంటర్స్ లో 16 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగినాయి. దీనికి సంబంధించిన 1200 సిబ్బందికి పైగా మనం ఆల్రెడీ ట్రైనింగ్ చేసుకుని కౌంటింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. పొద్దున 8 గంటలకు విల్ స్టార్ట్ ద కౌంటింగ్ విత్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము. పోస్టల్ బ్యాలెట్ అనేది 3 చోట్ల మనకు ఏర్పాటు చేసుకున్నాము. ఆ 3 చోట్ల వాళ్ళు స్టార్ట్ చేయంగానే మనకు ఈవీఎం కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. కంటోన్మెంట్ లో బై 8:30 వి విల్ స్టార్ట్ ద ఈవీఎం కౌంటింగ్. మిగతా చోట్ల 8 o'clock స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ అనేది ఒక 8:45 లోపల మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. అరౌండ్ 30 to 40 minutes ప్రతి రౌండ్ వెళ్తుందని అనుకుంటున్నాము. బై 3 o'clock మనకు టోటల్ గా మొత్తం ప్రక్రియ పూర్తి అవుతుందని అనుకుంటున్నాము. సార్, మొత్తం ఈవీఎం మిషన్స్ దగ్గర ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే దాన్ని మీరు ఎలా దాన్ని క్లియర్ చేయగలుగుతారు? ప్రతి కౌంటింగ్ హాల్ దగ్గర మనకు ఈసీఐఎల్ ఇంజనీర్స్ ఆల్రెడీ వాళ్ళు అలాట్ చేయడం జరిగినాయి. వాళ్ళు ఇక్కడే ఉంటారు. చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ అండ్ ఆన్ ఆఫ్ లో ప్రాబ్లం ఉంటే వాళ్ళు చేసుకుంటారు. లేదంటే మనకి ఎన్నికల కమిషన్ వాళ్ళు ప్రతి దానికి ఒక ప్రోటోకాల్ ఇచ్చి ఉన్నారు. దాని ప్రకారం మేము ముందుకు వెళ్తాము. సార్, మరొకటి ఏంటంటే ఎన్నికలు జరిగే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. కౌంటింగ్ సమయంలో కూడా అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి కసరత్తులు చేస్తున్నారు? ఆల్రెడీ పోలీస్ వాళ్ళు దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగా చేసుకుంటున్నారు. ఫస్ట్ మనకు ఇక్కడ కౌంటింగ్ హాల్ చుట్టూ 3 tier సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఫస్ట్ లేయర్ లో సెంట్రల్ పోలీస్, సెకండ్ స్టేట్ పోలీసు, సెకండ్ లేయర్ లో ఆర్మ్డ్ పోలీసు, థర్డ్ లేయర్ లో మనకు సిఏపిఎఫ్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ వాళ్ళు ఉంటారు. దీని తర్వాత మనకు అదర్ దాన్ దట్ ఆల్సో మొత్తం సిటీలో 144 సిపి గారు వేస్తారు. ఇది కాకుండా ఎనీ ర్యాలీస్ కానీ ఏమైనా కావాలనుకుంటే కూడా విత్ పోలీస్ పర్మిషన్ లేకుండా వి విల్ నాట్ అలౌ. కౌంటింగ్ ఏజెంట్స్ మొబైల్ ఫోన్స్ అలాంటివి ఏమైనా అలో చేస్తున్నారా? ఎందుకంటే కొన్ని విజువల్స్ బయటికి రివీల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? అంటే కౌంటింగ్ ఏజెంట్స్ ఈవెన్ ఫస్ట్ టైర్ లోనే వితౌట్ మొబైల్స్ నే రావాలి. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి మొబైల్స్ అనేది అలో చేయము. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద కౌంటింగ్ ఏజెంట్స్, ఈవెన్ ఇక్కడ మన కౌంటింగ్ సిబ్బంది ఎవరిని కూడా కౌంటింగ్ హాల్ లోపల మొబైల్ అలో చేయమండి. సార్, సమస్యాత్మకమైన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాటిలో ఎలాంటి కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? అంటే హైదరాబాద్ ఇస్ అ వెరీ పీస్ఫుల్ డిస్ట్రిక్ట్. మనకి ఇక్కడ ఏమీ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఇష్యూస్ హియర్. హోల్ సిటీ కూడా వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఇష్యూస్ మనకు. బట్ ఆల్రెడీ ఎక్కడెక్కడ మనకు పోలీస్ వాళ్ళు రిక్వైర్డ్ బందోబస్తుకు సంబంధించిన ప్లాన్ ఏర్పాటు చేసుకున్నారు. సార్, ఆఫ్టర్ రిజల్ట్స్ ఏదైతే పొలిటీషియన్స్ ఎవరైతే విన్నింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు క్రాకర్స్ కానీ ఇలాంటి హంగామా చేస్తే దానికి మీరు అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుందా? అనుమతి డెఫినెట్ గా వాళ్ళు తీసుకున్న తర్వాతనే ఇటువంటి ప్రక్రియ తయారు చేయాలి. ఓవర్ ఇట్ ఇస్ నాట్ మీ ద క్యాండిడేట్, ఎనీబడి క్యాన్ అప్లై ఫర్ పర్మిషన్. వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత డిపెండింగ్ అపాన్ ద పోలీస్ పర్మిషన్స్ విల్ టేక్ అ డెసిషన్. సార్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ కి సంబంధించి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? అంటే ఫుల్ సపోర్ట్ ఉన్నాయండి. మేమందరం కూడా సమన్వయంగానే పనిచేసుకుంటున్నాము. సో ఫర్ రేపు కూడా మొత్తం 3 tier సెక్యూరిటీ సంబంధించిన మొత్తం సెక్యూరిటీ ప్లాన్ కూడా ఇద్దరు కలిసి తయారు చేశాం. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా సమస్యాత్మకమైన ప్రాంతాలు లేవు. మొత్తం సజావుగా జరిగే అవకాశం ఉంటుంది. ఒక ఉప ఎన్నిక అలాగే లోక్సభ ఎన్నిక ఈ రెండింటికి మొత్తంకి సంబంధించి పూర్తిగా కౌంటింగ్ ప్రక్రియ అయితే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అయితే రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా ఏదైతే ఈవీఎం మెషిన్స్ కావచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు మనం విజువల్స్ లో కూడా టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3, టేబుల్ 4 మొత్తం టేబుల్ 7 వరకు కూడా ఇక్కడ కేటాయించారు. ఇక్కడ ఎవరు కూడా ఏదైతే మొబైల్ ఫోన్స్ కానీ ఏజెంట్లు తీసుకురాకూడదు. అలాగే కౌంటింగ్ సెంటర్ బయట వెలుపల కూడా ప్రత్యేకమైనటువంటి పోలీస్ వ్యవస్థ కూడా ఉంది. 144 సెక్షన్ కూడా ఉంది. కాబట్టి కౌంటింగ్ అనంతరం ఎవరైతే విన్నింగ్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా క్రాకర్స్ కానీ వారి విజయోత్సవ ర్యాలీకి సంబంధించి కావచ్చు అనుమతి అయితే ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అయితే ప్రతి ఒక్క ఏదైతే రేపు ఓట్ల లెక్కింపుకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రౌస్ మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో ఉషా, స్వతంత్ర టీవీ.